చూడు ఒక్కవైపే చూడు నిజమే మాట్లాడు అబద్ధాలు మాట్లాడితే అఖండ అగ్గై మండుతాడు అంటూ అసెంబ్లీలో తన విశ్వరూపాన్ని చూపెట్టారు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గత ప్రభుత్వంలో చిరంజీవి నిలదీస్తే జగన్ దిగొచ్చారు అన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. వైసీపీ అయినా కూటమైనా సినీ ప్రముఖుల్ని గౌరవించకపోవడం బాధాకరమన్నారు బాలకృష్ణ. మానని గాయం మళ్లీ రేగింది. జగన్ ప్రభుత్వం సినీ పెద్దలను అవమానించిందన్న అంశం అసెంబ్లీలో రచ్చరాజేసింది. కూటమి ప్రభుత్వం మధ్య పంచాయతీకి దారితీసింది. బాలయ్య ఉగ్ర రూపానికి కారణమైంది. గత ప్రభుత్వం సినీ ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారు అన్నారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి. కామినేని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బాలకృష్ణ. చిరంజీవికి అవమానం జరిగిందన్నది మాత్రమే నిజమన్నారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. ఇక ఈ ప్రభుత్వం తయారు చేసిన ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ లో 8 మంది తర్వాత తన పేరు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ. అప్పుడే లిస్టు తయారు చేసింది ఎవరని మంత్రి కందుల దుర్గేష్ కి ఫోన్ చేసి నిలదీశాను అన్నారు బాలయ్య. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ us 9వ పేరు వేశారు. చిరంజీవి జగన్ ను గట్టిగా అడిగారు అన్నది అబద్ధమని గట్టిగా చెప్పారు బాలకృష్ణ. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. ఒకరు తనకి ఎదురొస్తే వారికే రిస్క్, తాను ఒకరికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అన్నట్లుగా సభలో గర్జించారు బాలకృష్ణ. వైసీపీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ కూటమి నేతలకి చురకలంటించారు. సభలో బాలయ్య డైలాగ్స్ టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా మారింది.